ఈ రోజు నిన్ను దూషించే నోళ్ళు రేపు నిన్ను పొగుడుతాయి. పొగడమని గ్యారెంటీ ఇస్తావా? ఈరోజు బాగా నేను ఆకాశానికి ఎత్తేవాళ్ళు రేపు అదపాతాడానికి తొక్కొచ్చు. తొక్కరాని గ్యారెంటీ ఇస్తావా? పొగడతకు పొంగటం, విమర్శకు కృంగటం రెండు తప్పే. పొగిడారా? అది నిన్ను బట్టి కాదు, దేవుడు నీకు తోడై ఉన్న దాన్ని బట్టి. దేవునికి చెల్లించే మహిమ. విమర్శించారా? నీకు తోడై ఉన్నోడు బలవంతుడు. ఆ విమర్శించిన నోళ్ళు నిన్ను పదే పదే పొగిడేటట్టు చేయడానికి సమర్థుడు. కాబట్టి ఏం చేయాలి? దేవునికి అప్పగించి దులిపివేసి, వాళ్ళ మాటల విమర్శలని దులిపివేసి, సమాజం అన్నా లక్ష్య పెట్టొద్దు, కుటుంబ సభ్యులన్నా లక్ష్య పెట్టొద్దు, బెదిరింపులకు భయపడొద్దు. నేను చెప్తున్నా, నువ్వు పరిగెత్తే కొద్దీ సమాజం నిన్ను తరిమిద్ది, మనుషులు నిన్ను తరుముతారు, నిన్ను ప్రశాంతంగా బతకనివ్వరు. అదే ఈ సమాజ నైజం, సాతాను తత్వం. విరుగుడేందో తెలుసా? దేవుని చేతబట్టడం, సమాజానికైనా కుటుంబానికైనా దేనికైనా ఎదిరించి నిలబడటం.